పేరు నాగరాజు సార్. నా పేరు నాగరాజు. నాది అనంతపురం జిల్లా ధర్మవరం. అభయ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి నాకు హాస్పిటల్ చూస్తారంటే వచ్చాను. నీకు ఏమైంది? నాకు తుంటికీల మార్పిడి అని చెప్పేసి ఇక్కడ నరాలు దెబ్బతినడంతో రెండు పక్కల ఎముకలు దెబ్బతినడంతో నేను కూలిపోయాను. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అభయ ఫౌండేషన్ ఎక్కడ పెట్టావు? అభయ ఫౌండేషన్ నాకు అనుకోని సందర్భంలో ధర్మవరంలో కలిశారు. వాళ్ళకు ఉన్న నా పరిస్థితి చెప్పాను. వాళ్ళు ఇక్కడ అభయ ఫౌండేషన్ ఇక్కడ తీసుకుని వచ్చి హైదరాబాద్ రాజలక్ష్మి హాస్పిటల్లో చేర్చారు. నేను వచ్చి దాదాపు 3 నెలలు అవుతుంది సార్. ఏంటి 3 నెలలు అయిందా? అవును. ఏం చేస్తున్నావు 3 నెలల నుంచి? ఏం చేస్తా, ఇక్కడనే ఉన్నాను సార్. అభయ ఫౌండేషన్ సార్ వాళ్ళే ఈరోజు కాకపోతే రేపు చేయిస్తామని చెప్పి వాళ్ళ మీద నమ్ముకొని ఉన్నాను. వాళ్ళైతే ఈరోజు చేయిస్తున్నారు. ఎవరు? ఏ డాక్టరు? డాక్టర్ శూలపని సార్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు సార్. సొంత ఫ్యామిలీ నెంబర్ చూసుకుంటున్నారు. మొత్తం చూస్తే అర్థం కావట్లే ఎట్లా చూసుకున్నారు అనేది. ఎవరు వచ్చారు? ఇంకా మా అక్క వచ్చారు సార్. ఏందమ్మా మీ పేరేంటి? నా పేరు ఉమాదేవి సార్. వీళ్ళ అక్కను సార్, పెద్ద అక్కను సార్. ఏంటి ఏమవుతుంది ఈ అబ్బాయికి? మా తమ్ముడికి చాలా రోజుల నుంచి బాలేదు సార్. నాన్నకి యాక్సిడెంట్ అయింటే అది కేసు విషయంగా పోయి బండ్లో నుంచి కింద పడి ఎముక అది చిన్నగా దెబ్బ తగిలింది అనుకున్నాడు సార్. వదిలేసుకున్నాడు. అది లోపల వరకు పుచ్చిపోయి చూపించుకునే డబ్బులు లేక పుట్టపర్తి హాస్పిటల్ 1.5 సంవత్సరం తిరిగినాడు సార్. వాళ్ళు చేస్తామని చెప్పి లాస్ట్కి వచ్చేసి అన్ని స్కానింగ్లు చేసి 45 సంవత్సరాలు పైబడితేనే నీకు ఆపరేషన్ చేస్తాము, ఇప్పుడు చేసేది లేదని లాస్ట్లో చెప్పినారు సార్. నిరుత్సాహంతో ఏనుక్కు వచ్చినాడు. అదే ధర్మవరంలో వేరే వాళ్ళకి అభయ ఫౌండేషన్ వాళ్ళు వేస్తుండే చూసి ఇతను పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళకి భంగిపోయినందువల్ల వాళ్ళు ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఆపరేషన్కి మన హాస్పిటల్లో జాయిన్ చేసినారు సార్. ఇన్ని రోజులు వీళ్ళ ఫుడ్ మంచి చెడ్డ మేము కూడా చూడలేదు సార్. ఇంతవరకు మాకు తల్లిదండ్రులు కూడా చూడలేనంత ప్రేమ ఆప్యాయతలు చూపించినారు సార్ మా పిల్లోడికి. అసలు మా పిల్లోడు ఈ స్థితిలో లేడు సార్. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడంటే అంత ఘోరంగా ఉన్నాడు సార్. ఈరోజు ఎంత బాగా ఉన్నాడంటే ఆపరేషన్ కాకనే ఎంత బాగున్నాడు సార్. మాకు వీళ్ళని ఎప్పటికీ మేము మర్చిపోము సార్. డాక్టర్ని అందరినీ సార్ మాకు ఎవరైతే మాకు సహాయం చేసినారో సార్, మా పిల్లలకి ప్రతి ఒక్కరు సహాయం చేసిన వాళ్ళందరికీ పేరున గుర్తు పెట్టుకుంటున్నాం సార్. సంతోషం తల్లి. ఇవి ఎన్నటికీ ఎంతో మంది మీరు సాయిబాబాకు నిరుత్సాహం అన్నారే, అదే సత్య సాయిబాబా వీళ్ళందరినీ ఇక్కడికి పంపించారని గుర్తు పెట్టుకోండి. అక్కడ కొన్ని విషయాలు జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ప్రపంచం చాలా ఉంది. సత్య సాయిబాబా సృష్టించిన ప్రపంచం చాలా ఉంది. ఆ ప్రపంచంలో చిన్న పరమాణువులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. రాజలక్ష్మి హాస్పిటల్ ఎంటర్ అవుతుంది. మీకు కనిపించింది ఎవరు? సాయిబాబా సార్. సాయిబాబా, అదే సాయిబాబా. మీరు చర్చిలో ప్రార్థన చేసినా, గుళ్ళో నేను వెళ్ళి ప్రార్థన చేసినా అందరికీ పలికేది ఒక్కటే దేవుడు. నువ్వు ఎట్లా జీవించాలనుకుంటున్నావు ఇప్పుడు? నేను ఇంతవరకు ఎలా బతికానో తెలియదు, కానీ ఇక నుంచి కొత్త జీవితం ప్రారంభించి మంచిగా బతుకుతాను. నా నుంచి ఇంకొకరికి సాయం చేసేటట్టు బతుకుతాను సార్. ఇంకా పొద్దున సాయంకాలం మంచి భోజనం ఎవరు పెట్టారు? నాకు టైం టు టైం భోజనము సాయిబాబా మందిరం నుంచి అందించారు సార్. అర్థమైందా? విన్నావా తల్లి? ఎవరు పంపించారు? సాయిబాబా మందిరం వాళ్ళు సార్. మరి మధ్యాహ్నం భోజనం ఎవరు పంపిస్తున్నారు? సాయిబాబా మందిరం నుంచి వస్తుంది సార్. నైట్ భోజనము సాయిబాబా మందిరం నుంచి వస్తాను సార్. చైతన్య వాళ్ళు ఏమి ఇవ్వట్లేదా? నాకు మొత్తం అంతా సాయిబాబా నుంచే వస్తుందనే అభిప్రాయం తప్ప వేరే చైతన్యం ఏం లేదు సార్. బాబా నుంచే నాకు అందుతుంది. బాబా భక్తులే నాకు అందిస్తున్నారు. బాబా నుంచే నేను బాగా కోలుకుంటున్నా. బాబా నుంచే నాకు కొత్త జీవితం వస్తుంది. బాబా దయ వల్ల నేను మళ్ళీ కొత్తగా జీవితాన్ని ఎన్నుకోబోతున్నా. ఈవిడ పేరేంటి? నర్సు మా సిస్టర్ రాణి. ఏం సాయిబాబా అనలేదే? సాయిబాబా సిస్టర్ రాణి సార్. ఇక్కడ సాయిబాబా మందిరంలోనే మేము ఉన్నాం కాబట్టి సిస్టర్ అని చెప్తున్నాం సార్. సంతోషం. అంటే ఊరికే టెస్ట్ పెట్టా. సంతోషం. ఆల్ ది బెస్ట్. ఒకసారి చూపించు. విజయం నీదే. తప్పక విజయం నీదే. దేవుడు ఉన్నాడు. సార్. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు.